మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలంలో మనం వాక్యముగా ఉన్న దేవుడు ఎక్కడున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. శరీరధారి అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. చాలా వాక్యాన్ని గురించి మనం తెలుసుకున్నాం. గడిచిన కాలంలో వాక్యముగా ఉన్న దేవుడు, తండ్రి దగ్గర ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న విషయాన్ని, ఆయన ఎలా ఉన్నాడో, నరుల యందు ఆయన ఎలా ఆనందిస్తున్నాడో, తండ్రి చేసిన పరలోకాన్ని బట్టి, అప్పటికి భూమి నిర్మించబడలేదు, భూమి పునాదులు స్థిరపరచాలి అనుకున్న సమయంలో ఈ ఆలోచనలను బట్టి, ఈ ప్లానింగ్ను బట్టి నరులను చేద్దామని దేవుడు చెప్పినప్పుడు, వారు నా కుమారులుగా నేను వారిని కనాలి అని దేవుడు చెప్పినప్పుడు, ఈ నరులను బట్టి యేసుక్రీస్తు వారు ఏమైందంట? ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. నరులను చూశాడంట ఆయన. అప్పటికి ఆ భూమి యొక్క పునాదులు నిర్ణయించాడు. అంతే దేవుడు, తండ్రి అయిన దేవుడు భూమి యొక్క పునాదులు ఏం చేశాడు? నిర్ణయించాడు. అంటే అప్పటికి పునాదులు వేయబడలేదు, నిర్ణయించాడు అంతే. నిర్ణయించటం అంటే అర్థం ఏంటి? నిర్ణయం తీసుకున్నాను నేను పలానా పని చేయాలని అని మనం అంటాం. నిర్ణయం తీసుకున్నామంటే అర్థం ఏంటి? చేయాలని అనుకున్నాను. ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అంటే అర్థం ఏంటి? చేయాలనుకున్నాను. అంటే ఒక భూమిని చేయాలని, భూమికి పునాదులు నిర్ణయించి, దానిలో దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావం కలిగిన మనుషులను దానిలో ఉంచాలి అని తండ్రి చెప్పినప్పుడు, నరులను బట్టి యేసుక్రీస్తు వారు, వాక్యముగా ఉన్న క్రీస్తు వారు ఏమయ్యాడంట? ఆనందించాడంట. నరులను బట్టి అప్పుడే ఆనందపడ్డాడు. ఇప్పుడు వద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం. అంటే వాక్యముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడో, ఆ శరీరధారిగా ఈ భూమి మీదకి రావడానికి గల కారణాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. ఎందుకు శరీరధారిగా మన మధ్యలో నివసించాల్సి వచ్చింది? ఆయన వాక్యముగానే రావచ్చుగా భూమి మీదకి. నోవహు దినాల్లో ఆయన వాక్యంగానే వచ్చాడుగా. 120 సంవత్సరాల పాటు భూమి మీద వాక్యముగా ఆయన ఏం రాయబడింది అక్కడ? ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారి మధ్య. ఆత్మస్వరూపిగా అంటే అర్థం ఏంటి? వాక్యముగా వెళ్ళి ఆయన వారి మధ్య ఎవరి ద్వారా ప్రకటించాడంట? నోవహు ద్వారా వెళ్ళి ప్రకటించాడు. ఆ వాక్యంగానే రావచ్చు కదా. శరీరధారిగా రావాల్సిన అవసరం ఏంటంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి
పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎందుకు వచ్చాడయ్యా శరీరధారిగా? ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన శరీరధారిగా? వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది అన్నప్పుడు, ఆయన తన కుమారుని పాప శరీర ఆకారములో, అంతేగాని పాప శరీరముతో కాదు, పాప శరీర ఆకారం అంటే మనది ఏ శరీరం అంట? పాప శరీరం. మనదేమో పాప శరీరము. ఇలాంటి శరీరాకారములో క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. కారణం ఏంటయ్యా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ పాపములకు ఏం చేయడానికట? పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇంకొక మాట చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. ఎందుకయ్యా ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే రెండో పాయింట్. మొదటి పాయింట్ చూస్తే ఆయన కుమారుని శరీరము ద్వారా పాపమునకు శిక్ష విధించాలి. రెండవ కారణం ఏంటంటే ఆ పిల్లలు, ఏ పిల్లలు? దేవుని పిల్లలుగా ఉన్నవారు రక్త మాంసములు గలవారై ఉన్నారు. ఆ రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయాలంటే ఈ శరీరము రక్త మాంసములు దేనికి దగ్గరగా ఉన్నాయంటే మరణానికి దగ్గరగా ఉన్నాయి. ఈ రక్త మాంసములు ధరించిన తన పిల్లలు మరణానికి దగ్గరగా ఉన్నారు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైపోయారు. అంటే వీళ్ళు చనిపోవటానికి కారణం ఏంటి? ఎవరంటే ఈ మరణము యొక్క బలము గలవాడు అనగా ఎవడాడు? అపవాదిని. అదే మరణము చేత నశింపచేయటానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఇది రెండవ పాయింట్. శరీరధారి. దారి అంటే అర్థం ఏంటి? శరీరధారి అంటే అర్థం ఏంటి? ఖడ్గధారి. ఖడ్గధారి అంటే అర్థం ఏంటి? ఖడ్గధారి అంటే అర్థం ఏంటి? ఖడ్గాన్ని పట్టుకున్నవాడని అర్థం. అలాగే శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్నవాడని అర్థం. ఎవరు ధరించుకున్నారంటే వాక్యము ధరించుకున్నాడు. ఎవరు ధరించుకున్నారు? వాక్యము శరీరాన్ని ధరించుకున్నాడు. మరి నీ ఆత్మ కూడా రక్తమాంసములు అనే శరీరాన్ని ధరించుకొని ఉన్నాయి కదా. ఈ రక్తమాంసములు నీ ఆత్మను దేవుని దగ్గరికి తీసుకురాలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైపోయారు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము చేత నశింపచేయటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఇది రెండవ పాయింట్. ఇక మూడవది, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. ఎవరి ద్వారా పుట్టాడంట ఆయన? మనం ఎవరి సంతానము?
మనం ఎవరి సంతానము? ఎవరి పేరు చెప్తారు మీరు? బయట పోతే ఎవడు పిల్లాడు అంటే ఏం పేరు చెప్తావు? మా అమ్మ కొడుకు నేను చెబుతావా? ఏం చెబుతావు? నువ్వు ఎవరు కొడుకుపోయానని చెప్తే మీ అమ్మ పేరు చెప్తావా, మీ నాన్న పేరు చెప్తావా? మీ నాన్న పేరు చెప్తావా? అంటే అర్థం ఏంటి? నువ్వు పురుష సంతానం. నువ్వు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎవరి పేరు రాస్తారు? రిజిస్టర్లో తండ్రి పేరు రాస్తారు. బైబిల్లో కూడా ఎవరి పేర్లు రాసుకుంటూ వచ్చారు? వంశావళిలో ఎవరి పేరు రాసుకుంటూ వచ్చారు? తండ్రుల పేర్లు రాసుకుంటూ వచ్చారు. అంటే మనమందరము కూడా పురుష సంతానం. కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఆదాము కాలంలోనే, నీకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తాను. ఆమె సంతానము అనగా స్త్రీ సంతానం. అంతే, ఆ మాటనే రాస్తున్నాడు పౌలు భక్తుడు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. చదవమ్మా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. అంటే ఆయన మనలను పుత్రులను చేయాలనుకున్నాడు, పిల్లలను చేయాలనుకున్నాడు. ఒకప్పుడు పిల్లలవే, కరెక్టే, కానీ దూరం అయిపోయావు దేవునికి. కానీ దేవునికి తన ద్వారా దత్తపుత్రులుగా చేయాలని ఆయన ఏం చేశాడు? స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ యందు పుట్టాడు. ఆయన పురుష సంతానం కాదు. ఏ సంతానం? ఆయన స్త్రీ సంతానం. అలాగే నువ్వు కూడా సంఘములో ఉన్న నీవు ఎవరి సంతానమో తెలుసా? సంఘము అనబడిన వధువు సంతానము. సంఘము అనబడిన వధువు సంతానము. సంఘము వధువుకు పోల్చబడింది. అంటే క్రీస్తు ద్వారా రక్షించబడిన వారంతా ఎవరి సంతానమో తెలుసా? స్త్రీ సంతానము. అంటే నీకును ఆమెకును, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైర్యము. అంటే ఈ స్త్రీ సంతానములో వచ్చిన వారికి అపవాదికి ఏముంటుంది? ఎప్పుడు కూడా వైర్యం. అంటే ఏంటి? గొడవలు. మరి లోకంలో నెమ్మది లేదు. నెమ్మది నీకు ఏడి నుంచి వస్తుంది నెమ్మది? నీకేముంది? లోకంలో వైర్యం ఉంది అపవాదితో. కానీ ఆ వైర్యంలోనే దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. ఇదినో పాయింట్. 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. మరొకసారి చదవమ్మా. తన సన్నిధి అనగా తండ్రి సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరాపరాధులుగా నిలవబెట్టాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానం. అప్పుడు దా సమాధానం లేదా తండ్రికి? మనకంటే సమాధానము లేదు. అందుకే దూత చెప్తాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద. అక్కడ రాయబడిన మాట ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకే సమాధానం. ఆయనకి ఇష్టము లేని ప్రజలకు సమాధానం ఉందా అంటే లేదు. నువ్వు ఎన్ని స్టార్లు కట్టినా, నువ్వు ఎన్ని చేసినా, ఆయనతో నీకు సమాధానము అనగా రక్షణలోనికి వచ్చి ఆయనతో సమాధాన పడకపోతే నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. భూమి మీద ఎవరికైనా సమాధానం ఇవ్వడానికి నీవు వచ్చావు అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఎవరి ద్వారా సమాధానము? తండ్రికి మనుషులకు మధ్య. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి. ఇది 4వ పాయింట్. ఇక 5వ పాయింట్ చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుక్రీస్తును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇక్కడ ఏమి రాయబడిందట? ఏమని రాయబడింది?
యేసు శరీరధారి అయి వచ్చెను అని ఏ ఆత్మ నమ్మబడిందో ఆ ఆత్మే దేవుని సంబంధి, ఆ మనుషుడే దేవుని సంబంధి. ఎవడైతే నమ్మడో వాడు దేవుని సంబంధి కాడు. నమ్మేవాడు దేవుని సంబంధి. ఆయన శరీరధారిగా వచ్చాడు అని నమ్మినవాడు దేవుని సంబంధి, కానీ నమ్మనివాడు దేవుని సంబంధి కాడు. ఎవడి సంబంధి మరి వీడు? వీడు అపవాది సంబంధి. వీడు అపవాది సంబంధి. ఎందుకయ్యా నువ్వు శరీరధారిగా వచ్చావు అంటే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఎవరి కోసం అంటే ఈ శరీరధారి ధరించాడు? ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయన కోసం ధరించాడా? ఎవరి కోసం శరీరాన్ని ధరించాడు? మన కోసమే కదా ఆయన శరీరాన్ని ధరించాడు. మన కొరకు ఆయన శరీరాన్ని ధరించి ఆ శరీరము ద్వారా మనము చేసిన పాపాలకు ఆయన శిక్షను పొందటానికి లోకానికి శరీరాన్ని ధరించుకొని, ఎందుకు వచ్చావయ్యా వాక్యముగా ఉన్న నీవు అంటే, ఇదిగో పిల్లలు అనగా దేవుని పిల్లలైన వీరు, అనగా నా తమ్ముళ్ళైన వీరు రక్తమాంసములు గలవారై ఉన్నారు. కాబట్టి నేను కూడా రక్తమాంసములు ధరించుకొని వాక్యముగా ఉన్న నేను భూమి మీదకి వచ్చాను. భూమి మీదకి రావటమే కాదు, 33.5 సంవత్సరాల పాటు జీవించాడు, కలిసి బ్రతికాడు ఆయన. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించింది ఎవరి కోసము? ఎవరి కోసము? మనల్నంట నీతిమంతులుగా, నిర్దోషులుగా ఆయన యొద్ద నిలుచుండబెట్టాలని శరీరాన్ని ధరించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మహిమగల రాజా, మీ శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు. వాక్యముగా ఉన్న మీరు శరీరాన్ని ధరించారు. ఈ శరీరము ఎవరి కొరకు ధరించారు? మానవుల కొరకు ఎందుకు వచ్చారో మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన రీతిని బట్టి మీ స్తోత్రాలు. క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక కాదు, కానీ క్రీస్తును ఆరాధించటం. దేనికి ఆరాధించాలి అంటే మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించాలి. అది ఏదో ఒక నెలకు లేకపోతే ఒక రోజుకో పరిమితమైనది కాదు, జీవితకాలం మట్టుకు మిమ్మల్ని ఆరాధించాలి. అది క్రీస్తుకు ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించటం. అట్టి జ్ఞానాన్ని మీ బిడ్డలు తెలుసుకున్నట్లు మీ బిడ్డల యొక్క మనోనేత్రాలను వెలిగించండి. చెప్పబడిన వాక్యం మీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. తండ్రి, ఇదిగో నా ప్రభువా, మీ బిడ్డలు పనులకు వెళుచుండగా పనులకు మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, శక్తిని మీరు దయచేయండి. మీ బిడ్డలో మొక్కలు నాటి ఉన్నారు, తగిన వాతావరణాన్ని దయచేయండి. నాటబడిన మొక్కలు అభివృద్ధి పొంది 60 100 ఫలించున్నట్లు మీ కృప దయచేయమని అడుగుచున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు ఇదిగో నా ప్రభువా, గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నష్టాలను చూస్తున్నారు. మీ సహాయం దయచేయండి. మీ బిడ్డల ప్రభువా, ఇదిగో నా తండ్రి, లాభాలను పొందుటకు మీ సహాయం దయచేయండి. తగిన వాతావరణాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం. మీ బిడ్డలకు ఇచ్చిన దుక్కుటెద్దులను బట్టి, వాహనాలను బట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని గణపరచున్నట్లు అట్టి కృపను వారికి, అట్లాంటి జ్ఞానం వారికి దయచేయమని అడుగుచున్నాం. అదేవిధంగా నా తండ్రి, గ్రామంలో ప్రతి గుమ్మాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఎవరికి ఏ అవసరత కలిగి ఉందో ప్రభువా, వారికి మీ కృప దయచేయండి. ఎవరికైతే భూమి మీద సమాధానం లేదో వారు సమాధాన పడినట్లు ప్రభు వారి హృదయాలను కరిగించండి. రాతి హృదయాలను కరిగించి మాంసపు హృదయాలుగా మార్చి ప్రభు మిమ్మల్ని అంగీకరించినట్లు, తండ్రితో సమాధాన పడినట్లు అట్టి మనసును మీరు దయచేయమని అడుగుచు. రేవతి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, వీటికి ఆపరేషన్ జరిగించారు ఆయన. ఇదిగో నా తండ్రి, మీ బిడ్డ త్వరగా కోలుకున్నట్లు మీ కృప దయచేయండి. రత్నబాబును బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం, శక్తిని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువా, పేతురంకులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. అంకులు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కాలు ఆయన ఇదిగో నా తండ్రి, మరి కొంత ఆయన డ్యామేజ్ అయి ఉండగా మీ సహాయం దయచేసి త్వరగా కోలుకొని మీ బిడ్డ సేవను జరిగించడం మీ కృప దయచేయండి. అదేవిధంగా పాపరంకులను బట్టి ఆయన మీరు స్వస్థపరిచారు, మీ బిడ్డను బలపరుచుకున్నారు. ఇంకా బలంగా వాడుకోమని అడుగుచున్నాం. బలపరచండి, శక్తిని దయచేయండి, ధైర్యం దయచేయండి, కృపను దయచేయమని అడుగుచున్నాం. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి, ఇంకెవరైతే బలహీనలై ఉన్నారో వారందరినీ బలపరిచి మంచి ఆరోగ్యము, శక్తిని మీరు దయచేయమని నీ కృపలో భద్రపరచుకోమని
మా కొద్ది విన్నపములు నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.